టాలీవుడ్ దర్శకులు పక్క చూపులు చూస్తున్నారు. మన దగ్గర డజన్ల కొద్దీ హీరోలున్నా పరభాష హీరోలతో సినిమాలు చేస్తున్నారు. మన నేటివిటీ కథల్ని కూడా పక్క రాష్ట్రాల హీరోల్ని పట్టుకొచ్చి మరీ చేయిస్తున్నారు. అసలు ఈ పరిస్థితి కారణం ఎవరు? ఆ కథలకి మరో హీరో సూట్ అవరా? అయినా చెయ్యరా? చేస్తా అన్న దర్శకులు ఛాన్స్ ఇవ్వడం లేదా? ఈ స్టోరీలో చూద్దాం. సార్, లక్కీ భాస్కర్ లాంటి సక్సెస్ల తర్వాత మరోసారి తమిళ హీరోతోనే సినిమాకు రెడీ అవుతున్నారు యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి. సూర్య లాంటి స్టార్ హీరోతో సినిమా ఓకే చేయించుకొని సూపర్ ఫామ్ లో ఉన్నారు. తెలుగు నేటివిటీని, కల్చర్ని అందంగా తెర మీద ఆవిష్కరించే శేఖర్ కమ్ములా కూడా రూట్ మార్చారు. ధనుష్తో కుబేరా మూవీ చేస్తున్న శేఖర్ నెక్స్ట్ మూవీని కూడా అదే హీరోతో ప్లాన్ చేస్తున్నారు. శివకార్తికేయన్ హీరోగా ప్రిన్స్ సినిమాను తెరకెక్కించారు అనుదీప్. తాజాగా ఈ లిస్టులోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. గురూజీ అనుకోవాలే గాని టాలీవుడ్ లో నో చెప్పే హీరోనే ఉండడు. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. అయినా త్రివిక్రమ్ ఏరికోరి తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్తో సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఇలా టాప్ డైరెక్టర్స్ కూడా పక్క చూపులు చూస్తుండటంతో అసలు ఈ పరిస్థితికి కారణమేంటన్న చర్చ మొదలైంది. ఈ విషయంలో మన హీరోల మార్కెట్ మీదే మెయిన్ కంప్లైంట్స్ వినిపిస్తున్నాయి. 1-2 హిట్స్ ఉన్నా టాలీవుడ్ లో యంగ్ జనరేషన్ హీరోస్ కు స్టాండర్డ్ మార్కెట్ కనిపించడం లేదు. బ్లాక్ బస్టర్ తర్వాత వచ్చిన సినిమాలకు మినిమం వసూలు కూడా రాని పరిస్థితి. అందుకే కాస్త మంచి మార్కెట్ ఉన్న హీరోలు అన్న ఉద్దేశంతో పరభాష హీరోల వైపు చూస్తున్నారు దర్శకులు. ఈ ఎక్స్చేంజ్ కు మరో రీజన్ కూడా ఉంది. పాన్ ఇండియా ట్రెండ్ లో 2 భాషల్లో సినిమా సక్సెస్ అవ్వాలంటే 2 లాంగ్వేజెస్ స్టార్స్ ఉంటే ఈజీ అవుతుంది. ఎలాగో దర్శకుడు తెలుగు స్టేట్ నుంచి ఉన్నారు కాబట్టి అదర్ లాంగ్వేజ్ హీరో అయితే అక్కడ కూడా సినిమా మంచి బిజినెస్ చేస్తుందని భావిస్తున్నారు. ఇలా కారణం ఏదైనా మన యంగ్ హీరోల ఖాతాల్లో పడాల్సిన సినిమాలు ఇప్పుడు పరభాష హీరోల చేతిలోకి వెళ్లి సూపర్ హిట్ అవుతాయి.